10,000 కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా నూతన టెక్స్టైల్ పాలసీ తీసుకొస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. గార్మెంట్ ఫ్యాక్టరీల ద్వారా మహిళలకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించడమే లక్ష్యంగా కొత్త విధానాన్ని ప్రకటించాలని ఆదేశించారు. నూతన టెక్స్టైల్ పాలసీపై సచివాలయంలో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ పాలసీ ద్వారా 2 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చన్నారు. కొత్త పాలసీలో ప్రోత్సాహకాలు ఇచ్చి వీవింగ్, ప్రాసెసింగ్, గార్మెంట్స్ అండ్ ఇంటిగ్రేటెడ్ యూనిట్స్ కు ప్రోత్సాహం ఇవ్వాలని నిర్ణయించారు. కొత్త పాలసీలో భాగంగా క్యాపిటల్ సబ్సిడీ పెంచనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలతో పాటు మహిళలకు అదనంగా ప్రోత్సాహకాలు ఇచ్చే అంశాన్ని ప్రతిపాదించారు. 2018-23 పాలసీ కంటే ఇది మరింత మెరుగ్గా ఉండాలని సీఎం సూచించారు. కొత్త పాలసీ ద్వారా వస్త్ర తయారీలో పెట్టుబడులకు రాష్ట్రం ఉత్తమమైన వేదిక అవుతుందన్నారు. పాలసీ డ్రాఫ్ట్పై సంతృప్తి వ్యక్తం చేసిన సీఎం దానికి ఆమోదం తెలిపారు. రానున్న రోజుల్లో దాని మంత్రివర్గం ముందుకు తీసుకురానున్నారు. టెక్స్టైల్ పాలసీతో పాటు లెదర్ పాలసీపైన సీఎం సమీక్ష చేశారు. మరింత కసరత్తు తర్వాత లెదర్ పాలసీపై ముందుకు వెళ్లాలని సూచించారు.